హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనకి మీషో ప్రొడక్ట్స్ వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజెస్ అండి. ఒక 5 బ్లౌజెస్ అయితే తెప్పించాను. చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. మీకు కూడా తప్పకుండా నచ్చుతాయండి. మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, పొంగల్ అంటే సంక్రాంతి వస్తుంది, శివరాత్రి వస్తుంది, అలానే మార్చిలో ఉగాది వస్తుంది. మనకి ఇయర్స్లో మంత్లీ ఒక ఫెస్టివల్ అయితే ఉంటుంది, పండగ. ప్రతి పండగకి మనమైతే కొత్త బట్టలు కొంటూనే ఉంటాము. అది బడ్జెట్ హై కానీ, లో కానీ, మీడియం కానీ కొత్త బట్టలు అయితే ఖచ్చితంగా తప్పకుండా తీసుకుంటూ ఉంటాము. అన్నింటిలోకి హై కాస్ట్ పెట్టి మనం బ్లౌజెస్కి వర్క్ చేయించిన, ఇంకా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించిన, మగ్గం వర్క్ చేయించిన చాలా మనీ అయితే పెట్టాల్సి ఉంటుందండి బయట మనకి మార్కెట్లో. అలా కాకుండా మనకు ఒక మీడియం రేంజ్ శారీస్కి అయితే ఈ మనకి మీషోలో మనకి అందుబాటులో ఉన్న బడ్జెట్లో అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయండి. నిజంగా ఇంత బాగా వస్తాయని అనుకోలేదు. నేను కూడా చాలా వరకు బయట ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించాను, మగ్గం వర్క్ కూడా చేయించుకున్నాను. వర్క్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నవి ఎలా ఉన్నాయో అలానే వచ్చాయన్నమాట. ఎంబ్రాయిడింగ్ వర్క్ అనగానే మిషన్స్తోనే కాబట్టి మనకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఏ లో క్వాలిటీ లేకుండా మంచిగా అయితే వచ్చాయండి బ్లౌజెస్. టోటల్గా ఒక 5 కలర్స్లో 5 వెరైటీస్ డిజైన్స్తో నేనైతే బుక్ చేశాను. ఇంకా లేట్ చేయకుండా వీటి గురించి నీట్గా చూసేసి ఎక్స్ప్లెయిన్ చూసేద్దాం. మనం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తీసుకోండి. వీటన్నిటి లింక్స్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తానండి, వెళ్ళి మీరు లింక్ ఓపెన్ చేయండి. వీటన్నిటి డీటెయిల్స్ అయితే 1 by 1 మీకైతే అక్కడ ఈజీగా ఉంటాయన్నమాట. లింక్స్ అయితే నేను ఇచ్చేస్తానండి, షేర్ చేస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే వీడియో లాస్ట్ దాకా చూసి ఒక లైక్ ఇవ్వండి. అలా చేసినట్లయితే మీరిచ్చే వాల్యుబుల్ ఒక లైక్ వీడియోని కొంచెం ముందుకు తీసుకువెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి. అందుకనే వీడియో చూసిన తర్వాత లైక్ ఇవ్వకుండా వెళ్ళొద్దండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. చాలామందికి పైన మాత్రమే చూస్తుంటారు మీషోలో. అలా చూడటంతో మనకి మంచి రేటింగ్ ఉన్న వాటినైతే మనకి చూపిస్తుండరు. మనం చాలా లోపలికి వెళ్ళి డీటెయిల్గా మనం రేటింగ్ చూసి, రియల్ ఇమేజ్ చూసి వాటిని బుక్ చేస్తుంటాను. నేను చాలా బుక్ చేస్తుంటాను కాబట్టి నాకు నోటిఫికేషన్ ద్వారా మంచి ఐటమ్స్, క్వాలిటీ ఉన్న రేటింగ్స్ ఉన్న ఐటమ్స్ అయితే మాకు వస్తుంటుందన్నమాట, నోటిఫికేషన్ వస్తుందన్నమాట మీషో నుంచి. వాటిని చూసి చెక్ చేసి అయితే నేను బుక్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఇంకా చూసేయండి, ఈజీ ప్రాసెస్ అన్నమాట. మీరు కూడా ఆన్లైన్ షాపింగ్ చేయడానికి ఈజీవే మన ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. లేట్ చేయకుండా 1 by 1 చూసేద్దాం ఫ్రెండ్స్. ఇది అన్ని టోటల్ అయితే ఒక్కొక్కటి మనకి 70-80 సెంటీమీటర్స్ అలా కాకుండా 1 మీటర్ బ్లౌజ్ పైనే ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే చేశారండి. బ్లూ కలర్ బ్లౌజ్ ఇదైతే. బ్లూ కలర్ బ్లౌజ్ ఇది హ్యాండ్స్కి ఇలా ఇచ్చారు, స్ట్రైట్ లైన్స్. నేను ఇలాంటి డిజైన్స్ నా బ్లౌజెస్కి అయితే చేయించుకున్నానండి. స్టార్టింగ్లో చాలా అన్నమాట. నేనైతే ప్రతి బార్డర్ శారీస్కి వచ్చి నార్మల్గా చాలా వరకు అయితే కుట్టించుకుంటాను. ప్రతి వాటికి ఎంబ్రాయిడింగ్ వర్క్, మగ్గం వర్క్ తప్పకుండా చేయించుకునే ఉండింటాను. ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గించారన్నమాట. అన్నీ అలానే ఉండకుండా కొన్ని నార్మల్గా స్టిచ్ చేసుకోవచ్చు అని చాలా తక్కువలేండి. ఆల్మోస్ట్ వర్క్ బ్లౌజెసే ఉంటాయి బార్డర్ శారీస్లోకి నాకు. చూడండి, హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి. మంచి కింద ఫ్లవర్ బంచెస్తోన బార్డర్ అయితే ఇచ్చారు. ఒక 2 లైన్స్ అయితే స్టార్టింగ్ లైన్ ఇచ్చారు, అలానే స్ట్రైట్ లైన్స్ అన్నమాట. మనకి సిల్వర్ గోల్డ్ కాంబినేషన్తో స్ట్రైట్ లైన్స్ మనకి సుమారుగా ఇదైతే ఒక 9 ఇంచెస్ దాకా ఉంటుందండి. హ్యాండ్ వచ్చేసి లెంత్ చూపిస్తాను, అది కూడా మనకి ఎక్కడ దాకా వస్తుంది అన్నది. ఇది నెక్ అన్నమాట. మనకి గోల్డ్ కలర్ వచ్చేసి జెర్రీ థ్రెడ్తో చేశారండి. గోల్డ్ మనకి సిల్వర్ వచ్చేసి జెర్రీ థ్రెడ్స్ యూజ్ చేశారన్నమాట. అలా చేసినందుకే మంచి షైనీగా ఉందండి. థ్రెడ్స్ వచ్చేసి నార్మల్ థ్రెడ్స్తో కాకుండా జెర్రీ థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు. క్లోజప్లో చూసేసేసారా, చాలా బాగుంది కదా. మనకి ఇది నెక్ కూడా వచ్చేసి ఒక 10 ఇంచెస్ దాకా ఉంటుంది. మనకి ఎలా కావలిస్తే మనం అలా సెట్ చేసుకోవచ్చు. తక్కువ ఉండకూడదండి. నార్మల్ అంటే మనకు వర్క్ బ్లౌజెస్ వచ్చేసి 9.5-10 అయితే ఉంటేనే మంచి సెట్ అవుతుంది అన్నమాట బ్యాక్.
బ్యాక్ నెక్ వచ్చేసి ఇదండి. ఇది చూడండి, ఇది వచ్చేసి ఇంకొక హ్యాండ్ అన్నమాట. టోటల్గా మనకి ఒక 1 మీటర్ మీద అయితే ఇచ్చారండి బ్లౌజు, ఏ డౌట్ అవసరం లేదు. ఇది ఫ్రంట్ నెక్. చాలామంది మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ షోల్డర్స్ దగ్గర గ్యాప్ వచ్చి ఉంటుంది, అలా కాకుండా నీట్గా సెట్ చేయించుకోండి, అలా అయితేనే లుక్ బాగుంటుంది. చాలామందివి చూసానండి, షోల్డర్స్ దగ్గర మనకు బ్యాక్ ఫ్రంట్ వర్క్ ఉంటుంది కదా, మధ్యలో అయితే ఖచ్చితంగా ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ అయినా ఖచ్చితంగా గ్యాప్ వదిలింటారు. ఎందుకో మళ్ళీ కరెక్ట్గా స్టిచ్ చేసి ఉండరు. స్టిచ్ చేస్తేనే మనకి లుక్ బాగుంటుంది. మీరు ప్రత్యేకంగా చెప్పి అలా చేయించుకోండి. ఏ వర్క్ బ్లౌజెస్ అయినా అలా ఉంటేనే బాగుంటుందండి. ఇదండి ఈ బ్లౌజ్ డీటెయిల్స్ వచ్చేసి మనకు ఒక 700 రూపీస్తో బార్డర్ శారీస్ ఇప్పుడు చాలా అవైలబుల్ ఉన్నాయి కదా మనకు. వాటిలోకి అయితే సింపుల్గా ఈ బడ్జెట్ రేంజ్లో బ్లౌజెస్ అయితే సూపర్ అనుకుంటాను. వాటిలో బ్లౌజెస్ మనకు అంత క్వాలిటీ వచ్చిండవు. వర్క్ వేయించుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అవి వర్క్ చేసుకోవడానికి యూజ్ అవ్వవు అన్నమాట. మనం ఖచ్చితంగా హాఫ్ పట్టు కొనాల్సిందే. వర్క్ కోసం అయితే మనకు హాఫ్ పట్టు బ్లౌజులే కరెక్ట్ అన్నమాట. ఇలా మనం కరెక్ట్ మ్యాచెస్ మనం పెట్టుకున్నామంటే ఈజీగా మనకి ఇంటికైతే డెలివరీ అయిపోతుంది. వర్క్ మనం స్టిచ్ చేసుకోవచ్చు మన కొలతల ప్రకారం. ఇదండి ఈ బ్లౌజ్ వచ్చేసి. సెకండ్ వచ్చేసి ఇది కూడా అండి, ఒక్కొక్కటి ఒక మోడల్స్ నేనైతే బుక్ చేశాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా మనకి కెంపులు ఒక 5 లైన్స్ 1 2 3 4 లైన్స్ అయితే ఇలా వచ్చాయి. కింద అవుట్లైన్ కట్ వర్క్ అన్నమాట. చూడండి క్లోజప్లో మనకి గోల్డ్ జెర్రీ థ్రెడ్ అయితే యూజ్ చేశారు. మధ్యలో చిన్న కుందన్స్ కూడా యూజ్ చేశారన్నమాట. స్టోన్స్ టైపు ఫుల్ థిక్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి. మనకి ఎక్కడ అసలు క్వాలిటీ లో అయితే లేదు. ఇది వచ్చేసి బ్యాక్ అన్నమాట, బ్యాక్ నెక్. దీన్ని కూడా టోటల్గా కట్ వర్క్. మధ్యలో అక్కడ మనకి బ్యాక్ పార్ట్ మొత్తం ఇలా ఫ్లవర్స్తోన బుట్టీస్ అయితే ఇచ్చారు. చాలా బాగా వచ్చాయండి అసలు. ఇది ఒక హ్యాండ్, ఇటు సైడ్ ఒక హ్యాండ్. ఈ చివరికి వచ్చేసి ఇది ఫ్రంట్ నెక్ అన్నమాట. బ్యాక్ ఫ్రంట్ మనకైతే కట్ వర్కే ఇచ్చారు. హ్యాండ్ కూడా కట్ వర్క్. ఇప్పుడు కట్ వర్క్ మంచి ట్రెండీ కదండి. శారీస్ కానీ బ్లౌజెస్ కానీ కట్ వర్క్ వచ్చేసి మంచి ట్రెండీగా నడుస్తుంది. ఒక్కసారి ఇలా పెట్టుకుందాం. కాంట్రాస్ట్గా మనం ప్లెయిన్ శారీస్ కట్టుకున్న లుక్ అయితే సూపర్గా ఉంటుందండి. నాకు బాగా ఇంట్రెస్ట్ కూడా అలా శారీస్ వచ్చేసి ప్లెయిన్ ఉండాలని, బ్లౌజెస్ వచ్చేసి హెవీగా ఉండాలని అనుకుంటాను. చాలా బాగుంటుంది అలా లుక్ అయితే. ఇది ఇలా ఉంటుందన్నమాట. ఇదండి, ఇది కూడా 1 మీటర్ ఉంది. టెన్ ఇంచ్ బ్యాక్ నెక్ వచ్చింది. దీనికి కూడా మనకి సుమారుగా 9.5, ఇది 10 ఉండొచ్చండి. 10 ఉంటుంది. ఇది కొలత అంటే పొడవు వచ్చేసి హ్యాండ్, ఎల్బో హ్యాండ్ 9.5 10 అయితే ఉంటుంది ఖచ్చితంగా. స్కై బ్లూ అండి, స్కై బ్లూ అంటారు కదా, స్కై బ్లూ పైన మనకి టోటల్గా గోల్డ్ జెరీ వర్క్ అయితే ఇలా వచ్చింది. సెకండ్ వచ్చేసి ఇదండి. థర్డ్ వన్ చూసేద్దాం. థర్డ్ వన్ మనకి వైన్ కలర్ అనుకోవచ్చండి. ఇది మెరూన్ కూడా కాదు, కెమెరాలో అలా కనిపిస్తుంది. మంచి పర్పుల్ కూడా కాదు, వైన్ కలర్ అంటారు కదా అలా. మనకి 2 ముక్కలుగా ఇచ్చారు, 2 పీసెస్ ఇచ్చారు. అదేంటో చూసేద్దాం. డివైడ్గా ఇచ్చారనుకుంటా. ఫ్రంట్ నెక్ ఒక హ్యాండ్ ఇలా ఇచ్చారన్నమాట. మనకి 2 పీసెస్ లాగా ఇచ్చారు. మనకి పూర్తిగా ఓవరాల్ వర్క్ అన్నమాట. హ్యాండ్కి వచ్చేసి చాలా బాగుంది కదా, గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో మనకి చూడడానికి చిన్న చిన్న పల్స్ లాగా డిజైన్ అయితే అండి. ఇది చాలా బాగుంది. చూడండి క్లోజప్లో చూసేయండి. ఇలా అన్ని ఫ్లవర్స్ బంచెస్ లాగా మనకి టోటల్గా హ్యాండ్ అయితే ఇలా ఉంటుంది. మనకి వీటికి మెటీరియల్ పైన, క్లాత్ పైన కాకుండా స్టిచ్ చేపిస్తే ఆ లుక్ చాలా బాగుంటుంది. ఆ లుక్కే వేరే అనిపిస్తుందండి. ఇది వచ్చేసి ఫ్రంట్ అన్నమాట, ఫ్రంట్ నెక్. ఇది ఇంకొక పీస్లో బ్యాక్ నెక్ ఒక హ్యాండ్
ఇచ్చారు. ఇలా అన్నమాట. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా మనకి లుక్ అయితే చూడడానికి చిన్న చిన్న పల్స్, వైట్ గోల్డ్ పల్స్ స్టిచ్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి వర్క్ అండి ఇది. ఒక సైడ్ హ్యాండ్ అయితే స్టిచ్ చేయించుకుంటే ఆ లుక్ చాలా బాగుంటుంది. ఇలా అన్నమాట. చూసారా, చాలా గ్రాండ్ లుక్ అయితే ఉందండి. మనకి బ్లౌజ్ పీస్ కూడా మంచి క్వాలిటీ పైననే చేశారు. ఆఫ్ పట్టులో సెకండ్ 2 క్వాలిటీస్ ఉంటాయి. మనకి మీడియం బడ్జెట్ క్వాలిటీనే తీసుకున్నారన్నమాట. ఎందుకంటే ఇంత వర్క్ చేసి ఇంత లో బడ్జెట్లో అయితే చేయరు కదా, వాళ్ళు కూడా కస్టమైజ్ చేసేవాళ్ళు. చాలా బాగుందండి వర్క్ అయితే. ఇది 2 పీసెస్గా ఇలా వర్క్ చేశారు. దీనికైతే 4th వన్ వచ్చేసి సిల్వర్ అనే నేనైతే బుక్ చేశాను బుక్ చేసేటప్పుడు. కానీ ఇది గ్రే కలర్ బ్లౌజ్ పీస్ అండి. గ్రే అనుకోవచ్చు, కొంచెం సిల్వర్ 2 కలర్ కాంబినేషన్స్తో అయితే వచ్చింది. నేనైతే సెల్ఫ్ వర్క్ తీసుకున్నాను అన్నమాట. అంటే మనకి సిల్వర్ పైన సిల్వర్ వర్క్ వచ్చేలాగానే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. హ్యాండ్కి వచ్చేసి ఇలా అన్నమాట. అన్ని తీగలు సిల్వర్ థ్రెడ్తో, జెర్రీ థ్రెడ్తో మనకి ఇలా తీగలు అయితే ఇచ్చారు. కింద వచ్చేసి కట్ వర్క్ అండి మనకు బ్లౌజ్కి. ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంది. ఇది కూడా చాలా వరకు కలర్స్ శారీస్ మీకైతే మంచిగా మ్యాచ్ అవుతుంది. ఇంకా ప్లెయిన్ శారీస్ అయితే చెప్పనక్కర్లేదు. ఏ కలర్ శారీ పైన అయినా కూడా మనకైతే పేరప్ చేసుకోవచ్చు. చాలా వరకు యూజ్ చేయొచ్చు అన్నమాట. మనం పిల్లలు టీనేజ్ అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనం స్టిచ్ చేసి ఉంటే మనం ఎందులోకో మనకు హాఫ్ శారీ కట్టినప్పుడు వేసుకోవచ్చు మ్యాచింగ్ లాగా. ఏదైనా శారీస్ కాలేజెస్లో ఉంటాయి కదా అకేషన్స్, వాటికైతే మంచిగా స్టైలిష్గా ఈ బ్లౌజ్ అయితే సెట్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది కూడా. ఇలా హ్యాండ్ అయితే ఇలా, బ్లౌజ్ కూడా ఒక 10 ఇంచెస్ దాకా వచ్చి ఉంటుందండి. మనకు నెక్ విడ్త్ వచ్చేసి ఇలా చాలా బాగుంది కదా. ఇది కలర్ కాంబినేషన్ బాగా అన్నీ బాగున్నాయండి. ఒకటి మించి ఇంకొకటి ఉన్నాయి అన్నట్టు అనిపించింది నాకు. 5 పీసెస్ ఈరోజు. ప్రతిదానికి గమనించారా, మనకు ఓన్లీ నెక్ మాత్రమే కాకుండా పక్కన బ్యాక్ పార్ట్ అంతా చిన్న చిన్న బుట్టీస్ అయితే ఇచ్చారండి. మనం వేయించుకోవాలంటే మళ్ళీ వీటికి కూడా స్పెషల్ ప్రైస్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను వేయించుకున్నాను కదా, నాకు తెలుసు. మనం ఇవన్నీ సైడ్ చిన్న చిన్న బుట్టీస్ పెట్టాలన్నా మళ్ళీ సపరేట్ ప్రైస్ అయితే మాట్లాడుకుంటారు. లాస్ట్ వచ్చేసి ఇది కూడా మనకి రాణి కలర్ అంటారు. పింక్ కాదు, అలా పర్పుల్ కాదండి. దీన్ని కూడా పింక్ లాగే కనిపిస్తుంది కెమెరాకి అయితే. హ్యాండ్కి వచ్చేసి ఇలా డిజైన్ వచ్చింది. మనకి షోల్డర్ నుంచి ఇలా ఉంటుంది కదా. ఒక్కొక్కటి ఒక్క వెరైటీస్ అండి, చాలా బాగున్నాయి. మనకి టోటల్గా గోల్డ్ కలర్ థ్రెడ్తో చేశారన్నమాట. ఇప్పుడు చాలా వరకు చాలా శారీస్లోకి అయితే పింక్ కలర్ కాంబినేషన్గా డిజైన్ చేస్తున్నారు డిజైనర్స్. ఎందుకో మళ్ళీ అర్థం కావట్లేదు. నేను అనుకుంటున్నాను ఏది వర్క్ చేయించుకున్నా మనకు లుక్ బాగా కనిపిస్తుంది అనమాట. లుక్ హైలైట్ అవుతుందనే ఉద్దేశంతో నాకు పింక్ ఇస్తున్నారేమో అని అనుకుంటున్నాను. చాలా మీరు కూడా గమనించండి, శారీస్లో అయితే మాత్రం పింక్ కాంబినేషన్తోనే బ్లౌజెస్ ఉంటున్నాయండి. అలా డిజైన్ చేస్తున్నారు. మరి నెక్ వచ్చేసి ఇలా అండి. చూసారా, పక్కన చిన్న చిన్న మొగ్గలు, దీనికి కూడా బుటీస్ అయితే ఇచ్చారండి. నెక్ 10 ఇంచెస్ అయితే ఎలాంటి సైజ్ వాళ్ళకైనా ఎలాంటి సైజ్ బ్లౌజ్కైనా సరిపోతుంది. మనకి ఇంకా చిన్నగా కావాలనుకున్న వాళ్ళు ఇలా పైకి ఇలా మనం సెట్ చేయించుకుంటే మనకి ఎంత అవసరమో అంత పెట్టేసుకోవచ్చు. కొంచెం బ్రాడ్గా ఉంటేనే వర్క్ బ్లౌజెస్కి అయితే మంచి లుక్ ఉంటుందండి నాకు తెలిసి. ఇదండి
ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా 2 హ్యాండ్స్కి ఇలా ఇచ్చారు, నెక్కి ఇక్కడ ఇచ్చారు, మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా. చాలా అయితే చూసింటారు మీరైతే ఇన్స్టాలోన వచ్చేసి మనం అక్కడ సెలబ్రిటీస్ వేసుకున్నవి కూడా చూసింటాము. ఇలా అన్నమాట, మనకి షోల్డర్ దగ్గర నుంచి ఇలా కిందికి అయితే డిజైన్ ఇలా ఉంటుంది. చిన్న చిన్న లైన్స్ ఇచ్చి, లైన్స్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారండి. క్లోజప్లో చూసేయండి, నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. మనకు బ్యాక్ కూడా ఈజీగా కాకుండా పేపర్ వేసి ఎంబ్రాయిడింగ్ చేశారనమాట. ఇలా చేసినట్లయితే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇదండి 10 ఇంచెస్ నెక్ అన్నమాట. ఇది చూసారా, ఈ 5 ఒకటికి మించి ఒకటి అయితే ఉన్నాయి కదా నేను చెప్పినట్లు, చాలా బాగున్నాయండి. ఇది ఈరోజు వీడియో వచ్చేసి. ఇంకా లేట్ చేయకుండా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి కదా, లేట్ చేయకుండా వెళ్ళి హ్యాపీ షాపింగ్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి, బాయ్ బాయ్.